రావు గారు, జగన్మోహన్ రెడ్డి మొన్న ఏదైతే సిద్ధం సభలో నేను 99% ఇచ్చిన హామీలను పూర్తి చేసేసానని చెప్తా ఉన్నాడు. ఎంతవరకు వాస్తవం అనుకోవాలి అది? అవన్నీ ఉట్టిదే సారు. మా రాజధాని రాజధాని నాశనం చేశాడు. అన్ని రోడ్ల మీద గీతలు కట్టేసి అంతా నాశనం అయిపోయింది సార్. రైతులందరూ ఇబ్బంది పడుతున్నాం. మాది రాజధాని. ఏదో జగన్ గారు వస్తే బాగుపడదామని అక్కడ ఇల్లు కూడా కట్టాను. అది బూజు బట్టి ఉండటానికి కూడా జనం లేకుండా ఆగమైపోయింది సారు. అంతా ఈ దారి ఏమన్నా మన బాబు గారు వస్తే మాకు భువన దొరికింది. తినడానికి కూడా బాగోలేదు సారు. నాశనం అయిపోయాం. ఎట్ట పెట్టందారండి. ఇప్పుడు రాజధానిలో అందరు పేదోళ్ళు ఉన్నారు, ఉండోళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. అందరూ ఇప్పుడు ఏమి లేని వాళ్ళు కూడా అక్కడ బాగుపడిపోయారు. మాలాంటి నేను పేదవాడిని. ఆడ కొంచెం ల్యాండ్ ఉంటే అమ్ముకుంటే ఒక 50 వచ్చినాయి, 50 లక్షలు వచ్చినాయి. దాన్ని పెట్టి ల్యాండ్ ఒకటి కొన్నాను, ఇల్లు కట్టాను, ఏదో అద్దె వచ్చిద్దని. ఇప్పుడు దానికి ఉన్న డబ్బులు కూడా లేవు. అసలు 50,000 పెట్టుకుంటే 10,000 కూడా వచ్చేటట్లేవు. అట్లా నాశనం అయిపోయింది సార్. ఆగం అయిపోయాం. అది దెబ్బతిన్నాం బాగా. ఏడు సార్ ఏడన్నా చీపిమనండి సారు. చీపిమనండి. ఏడన్నా చీపిస్తే నా ఇల్లు నాది అలా 80 లక్షలు అయితే ఫ్రీగా ఇచ్చేస్తా. చీపించిన వాడు ఎవడైనా సార్ చీపిస్తే నేను ఫ్రీగా ఇచ్చేస్తాను. నా ఇల్లు రాసిస్తా. ఎవడన్నా వచ్చి చంద్రబాబు నాయుడు అక్రమంగా ఏమన్నా కాజేశాడంటే నా ఇల్లు చెప్పిన వాడికి ఫ్రీగా ఇస్తాను. ఛాలెంజ్ ఏంటి అంత ధైర్యం ఏంటి చంద్రబాబు మీద మీకు? అంత ధైర్యం ఏముంది సార్? అసలు ఏం చేయలే సార్. అసలుకి చంద్రబాబు ఏం చేయలే. అసలుకి ఒక్క సెంటు చూపించాను, అక్రమం చీపిమనండి, నా ఇల్లు ఫ్రీగా ఇస్తా ఎవరికైనా సరే. అది సార్. ఎందుకు అంత నమ్మకం మీకు చంద్రబాబు మీద? అంత నమ్మకం అంటే ఆయన మామూలు మంచి బాగా అభివృద్ధి చేశాడు. ఏముంది సార్? అసలు అంతా నాశనం అయిపోయింది సార్. అసలు అంతా అడుగు తింటాం. ఆ ఏరియా వాళ్ళం. ఆ ఏరియా ఎక్కడ వాళ్ళు కూడా ఇంత అడుగు తింటున్నాం సార్. అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు అప్పుడు ఏం జరగలేదు, నేను వచ్చాకే సంక్షేమ ఏం చేశాడు సార్? ఒక్క జాబు కానీ ఏదన్నా ఒక్క పిల్లగాడి జాబ్ ఇచ్చాడా? ఇప్పుడు అమ్మఒడి అయ్యఒడి అంటున్నాడు. ఇప్పుడు మా వాళ్ళు ఉంది, ఇప్పుడు మా అబ్బాయి మా బాబు ఉన్నాడు. ఇప్పుడు ఒక 18 ఏళ్ళు నొక్కుతాడు. ఇప్పుడు మా బాబు జాబ్ చేశాడు అనుకోండి, 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఒక నెలకే వస్తాయిగా సార్. ఇప్పుడు ఆయన 18 ఏళ్ళు నొక్కుతున్నాడు, 10 ఏళ్ళు నొక్కుతున్నాడు. పిల్లగాడి జాబ్ వస్తే ఒక నెలకే వస్తాయిగా సార్. ఇప్పుడు 15 ఏళ్ళు వస్తాయి ఒక బాబుకి, మా అబ్బాయికి. ఆ 15 ఏళ్ళు ఒక నెలకే వస్తాయి. ఒక నెల నొక్కితే ఎట్ట వస్తాయి? ఇప్పుడు పిల్లగాడి ఉన్నాడు, బాబు ఉన్నాడంటే ఒక 15 ఏళ్ళు వచ్చింది అనుకోండి, సంవత్సరానికి ఎంత వస్తాయి సార్? ఎంత వస్తాయి? ఒక నెల 15 ఏళ్ళు నొక్కితే సరిపోతాయా? ఎట్ట సరిపోతాయి? అది బాబు గారి సామాన్లు ఏమి చేయలేదు సార్. అంతా రేట్లు పెరిగిపోయి అంత ఇబ్బందిగా ఉంది సార్. అంత బాబు గారు రావాలని మాకు అంత కోరిక. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు కదా, నేను 126 సార్లు బటన్ నొక్కాను ఇప్పటి వరకు, మీరు నా కోసం 2 సార్లు నొక్కండి అంటున్నాడు. నొక్కితే ఉపయోగం ఏముంది? ఏం చేశాడు? ఏమన్నా రోడ్డు ఉందా? రాజధాని అభివృద్ధి ఉందా? పిల్లగాళ్ళ జాబ్ ఉందా? ఏముంది? ఇప్పుడు బటన్ నొక్కాడు. ఇప్పుడు మా ఇంట్లో 20 ఏళ్ళు వస్తాయి, 3 నెలలు తింటాం. 8 నెలలు ఎక్కడ తినాలా? ఏం తెచ్చుకొని తినాలా? ఏమన్నా పిల్లగాళ్ళ జాబులు ఉన్నాయా? దేశం అభివృద్ధి ఉందా? రోడ్లు ఉన్నాయా? ప్యాకెట్లు ఉన్నాయా? ఏముంది సార్? ఏమీ లేదు. అంతా ఆగమైపోయింది. ఈసారి నొక్కితే ఇక అందరూ అడుక్కు తింటే ఇక మనందరూ అమ్ముడు బాటు బోహారు పోయి ఇక పాచి పని చేసుకోవాల్సింది ఇక. అది సార్.